నేటి క్రైస్తవ సమాజంలో మనకి కనపడేది ఏమిటంటే నేటి క్రైస్తవులలో చాలా మంది అనుకుంటారు విరిగి నలిగిన హృదయములలో సమస్యలలో ఉన్నవారు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా నా జీవితం అయిపోయింది, ఈ అప్పుల ఊరిలో నేను కోల్పోయాను, ఈ సమస్యలలో నా జీవితం అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు నన్ను లేవనెత్తలేరు, నా జీవితాన్ని ఇంకా నా బ్రతుకు ఇంతే అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా నేను చెప్పబోయే ఒక మాట ఏమిటి అంటే, ఈ రోజు నీ స్థితిలో నుండి నీ మనుషులు లేవనెత్తలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు లేవనెత్తలేకపోవచ్చు, కానీ నీ పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తాన్ని మాత్రము ఎవరు ఆపలేరు. ఈరోజు ఈ లోకంలో ఎదుగుదలను మనుషులు ఆపేయవచ్చు, మనుషులు నీ పట్ల చేసేది మనుషులు ఆపేయవచ్చు. నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఎదుగుతుంటే నీకు త్రొక్కు వేసే వాళ్ళు మానవులే, కానీ నీ పట్ల దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ఎందుకనంటే మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయము 23 నుంచి 66వ అధ్యాయం వరకు వచనముల వరకు మనం పరిశీలన చేస్తే, ఆనాడు యేసు ప్రభువు వారు శిలువ మరణానికి ముందు ఒక మాట పలికారు, ఏమని? నేను తిరిగి 3 రోజులలో లేగుస్తాను అని. కానీ పరిసయ్యులు అనుకున్నారు, ఏ శిష్యులు యేసు శవాన్ని ఎత్తుకుపోయి యేసు లేచాడు అని దొంగ ప్రచారం చేస్తారు అని ఏం చేశారంటే పిలాతు వద్దకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ సమాధికి సంఖ్యలతో బంధించారు. కానీ ఆ సంఖ్యలు గాని, ఆ భటులు గాని, ఆ పరిసేవులు గాని యేసు మరణాన్ని, యేసు మృతులు గెలిచిన సజీవుడిగా లేచినదని ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేరు. అదే రీతిగా ఈ లోకంలో నీ పట్ల దేవుని ఉద్దేశము గాని, దేవుని చిత్తము గాని ఏ వ్యక్తి ఆపలేడు. ఇది ఎవరైతే గ్రహించుకుంటారని దేవుని పట్ల గొప్ప ప్రణాళికను నీవు దేవుడు ఎదగడానికి ఉపయోగపడుతుంది అనే గొప్ప ఉద్దేశంతో ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.